సంస్థ అఖండ సినిమా చేస్తుందని తెలుసుకున్న ఎరోస్నవ్ అక్టోబర్లో మరి ఈ 14 రీల్స్ సంస్థ మీద కేసు వేయటం జరిగింది. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మాకు డబ్బులు చెల్లించాలని. కానీ అప్పుడున్న కోర్టు ఏం చేసిందంటే దాన్ని లేదు సినిమా రిలీజ్ అవ్వడానికిను మీకు డబ్బులు ఇవ్వడానికి ఏదేమీ సంబంధం లేదు, ఆ సినిమా దానికే రిలీజ్ అవుతుంది, మీ డబ్బులు మీకు ఇవ్వడానికి మీరు సమయం తీసుకోవచ్చు అన్నట్టుగా కోర్టు తీర్పు ఇచ్చేటప్పటికీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని 14 రీల్స్ సంస్థ అనుకుంది. కానీ వీళ్ళు డిసెంబర్లో ఎవరైతే ఈ 14 ఎరోస్నవ్ ఉందో వాళ్ళు 14 రీల్స్ సంస్థ మీద మద్రాస్ హైకోర్టుకి మరొకసారి పిటిషన్ అప్లై చేసుకుని మా అమౌంట్ ఇలా రాలేదు, ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది అని మరొకసారి కోర్టులో కేసు వేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా కంటే ముందే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్లన్నీ ఇవ్వాలని ఆ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. ఇక్కడే బ్రేక్ పడింది అఖండ 2కి. సో ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాం. నందమూరి బాలకృష్ణ గారి రేంజ్ అంటే మరి మామూలు విషయం కాదు. అగ్రకథానాయకుల్లో మరి నలుగురిలో ఒక్కడిగా ఉన్న ఆ రోజుల్లో 80s 90sలో నలుగురిలో ఉన్న చిరంజీవి గారు కావచ్చు, మరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ టాలీవుడ్లో అగ్రకథానాయకుల్లో టాప్లో నలుగురిలో ఒకరిగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారి సినిమాకే ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడిందంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మరి చెప్పేటప్పుడు ఆ సినిమా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా అని అందరూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. ఏదైతే మరి జరిగింది, అఖండ 2 అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే ఎప్పుడు వస్తుంది అని అందరిలో కూడా మరి మరొక ప్రశ్న మొదలైంది. దీనికి చాలా అభ్యంతరాలు కూడా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అభ్యంతరాలు అంటే ఏం కాదు, ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఏవైతే షూటింగ్ దశలో ఉన్నప్పుడే సినిమా టైటిల్స్ పెట్టుకున్నప్పుడే షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాతే ఏ నిర్మాతకు ఆ నిర్మాత వాళ్ళు ఏ వారం వస్తున్నాం, ఏ మంత్ వస్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం అని థియేటర్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ థియేటర్లకి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఒక్కసారి సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత ఆ సినిమాలు పక్కకు జరగాలంటే దగ్గర 25 సినిమాల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు తెలుసు, ఒక్క సినిమా బాగా హిట్ అయిన సినిమా కూడా 10 రోజులే ఆడేది. ఆ 10 రోజుల్లోనే కలెక్షన్లన్నీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ 10 రోజుల తర్వాత ఇంకో సినిమా రెడీగా ఉంటుంది. మరి ఈ సినిమా కోసం ఆ సినిమాని ఆపి, ఆ సినిమా కోసం ఇంకో సినిమా ఆపి, ఇలా చైన్ లింకప్లో వెళితే మాత్రం 100% మిగతా నిర్మాతలు అందరూ కూడా ఆ ఎఫెక్ట్ని, ఎందుకంటే ఒక నిర్మాత అంత డబ్బు ఎవరి దగ్గర ఉండకపోతే అప్పులు తీసుకొచ్చి పెడతాడు, అప్పటి వరకు మేము ఈ వడ్డీలు కడుతూ ఉంటారు. ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఆ నిర్మాత లాస్ పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒకటి చైన్ లింకప్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అప్పుడు రిలీజ్ అయితే మాత్రమే కొంతవరకు నిర్మాత ఏదన్నా హిట్ అయితే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఇప్పుడు ఎంత సూపర్ డూపర్ హిట్ అయినా కూడా నిర్మాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే 14 రీల్స్ సంస్థ దీన్ని సరిగ్గా ట్రై చేయకుండా, సరిగ్గా ఎరోస్నవ్తో సరిగ్గా ఒప్పందాన్ని కుదుర్చుకోకపోవడమే ఈ అఖండ 2 యొక్క బ్రేకులు పట్టడానికి ప్రధాన కారణంగా అయితే తెలుస్తుంది. ఇక నందమూరి బాలకృష్ణ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఇలా అవడానికి, రిలీజ్ కాకుండా ఉండడానికి కారణమైన ప్రొడ్యూసర్లను కూడా చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా అవమానకరంగా ఇది ఫీల్ అవుతారు పెద్ద హీరోలు ఎవరైనా కూడా. ఎందుకంటే వాళ్ళ అభిమానుల కోసం వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ చేస్తూ ఉంటారు. అంతా రేపొద్దున రిలీజ్ అనంగా ఈ రోజున మన సినిమా రిలీజ్ కావటం లేదు అంటే మరి ఆ నిర్మాత పరిస్థితి ఏంటి, ఎంతటి ఆ అభిమానుల యొక్క పరిస్థితి ఏంటి, లేదంటే వాళ్ళ యొక్క హీరో యొక్క పరిస్థితి ఏంటి, ఆ ఇమేజ్ యొక్క పరిస్థితి ఏంటి, ఆ ఇమేజ్ ఎక్కడ డౌన్ అయిపోతుందో. అసలే బాలకృష్ణ గారు అంటేనే ఆయన కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. మా బాలయ్య ఏదన్నా కూడా ఓపెన్గా మాట్లాడతారని మాట్లాడుకునే బాలయ్య అభిమానులందరూ కూడా ఒక రకంగా గొంతు దిగని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు బాలకృష్ణ గారి కెరీర్లో ఇలాంటి అవమానకరమైన ఒక రోజైతే ఇది ఎప్పుడూ లేదు. ఇది ఒక డార్క్ డేగా ఈ నందమూరి అభిమానులందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే సినిమా లేట్ అవటం కామను. ఒక 15 రోజుల ముందో 20 రోజుల ముందో చెప్తారు, ఎస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు కాలేదు, దానివలన సినిమాని లేట్ అవుతుంది అని చెప్పుకుంటారు. అట్లా చిరంజీవి గారి విషయం వరకు కూడా వాయిదా పడుకుంటూ వస్తుంది. అలాగే చాలా సినిమాలు వాయిదా పడుకుంటూ వస్తాయి. దాని గురించి ఏ ప్రాబ్లం లేదు. కానీ సినిమా రేపు రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసేసి రేపు రిలీజ్ అనగా ఈరోజు మరి ఆ టికెట్లు సోల్డ్ అవుట్ అవ్వకుండా బెనిఫిట్ షోలు ఆపేసి ఆ రోజు కూడా రిలీజ్ అవ్వాల్సిన డేట్లో కూడా అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టేసి మరి ఈ రోజున సినిమా మేము రిలీజ్ చేయడం లేదు, ఐఎమ్ వెరీ సారీ అని 14 రీల్స్ సంస్థ
పెట్టింది అంటే ట్వీట్ పెట్టింది అంటే దాన్ని నందమూరి అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మరి ఈ అఖండ సినిమా డిసెంబర్ 19న వస్తుందని, లేదు మరి క్రిస్మస్కి వస్తుందని, కాదు ఇక మా బాలయ్య సంక్రాంతికే వస్తాడని చెప్తున్నారు. ఓకే, ఎప్పుడైనా రావచ్చు. మరి సినిమా రావాలి అంటే సెలవులు ఉండాలి. క్రిస్మస్ సెలవులు అయితే హాలిడేస్ ఉంటాయి. కానీ క్రిస్మస్ సెలవుల్లో ఏ సినిమాలు ఉన్నాయో చూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్ గారు లాంటి సినిమాలు సంక్రాంతికి ఆల్రెడీ ఖర్చిప్పేసి కూర్చున్నాయి. ఆ థియేటర్లన్నీ వాళ్ళు ఆల్రెడీ పట్టు కూర్చున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ లేదు కుదరదు మనం షేర్ చేసుకుని అయినా కూడా అప్పుడే రిలీజ్ అవుదాం అనుకుంటే ఏదో ఒక సినిమాకి ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ ప్రొడ్యూసర్లు లాస్ అయిపోతారు. కాబట్టి ఇదివరకు ఒకప్పుడు పోటీలో ఉండేవాళ్ళు. సంక్రాంతి పోటీలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. 10 రోజులు మాత్రమే సినిమాలు ఆడుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్క సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా ఇంకొక సినిమా పరిస్థితి డౌన్ఫాల్ అయిపోతుంది. కాబట్టి మరి ఇంకో ప్రొడ్యూసరు ఆల్మోస్ట్ అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తారు. కాబట్టి దీనికి స్వస్తి పలికి ఇద్దరిద్దరు పోటీతత్వం అనేది మానేసి పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఒక్కళ్ళుగా సోలోగా థియేటర్లోకి వచ్చి మరి విజయాన్ని అందుకుంటే తద్వారా ఆ ప్రొడ్యూసరు ముందుకు వెళుతూ మళ్ళీ ఒక సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రానున్న టైంలో ఒక దగ్గర 22 నుంచి 25 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. అలాగే పెద్ద సినిమాలు అయితే 4 వరకు 5 వరకు ఉన్నాయి సిద్ధంగా. ఈ అన్నిటికీ కూడా ఈ అఖండ 2 పోస్ట్ పోన్ అనేది చాలా పరీక్ష పెట్టుంది. చూడాలి మరి ప్రొడ్యూసరు మరి ఏం నిర్ణయం తీసుకుంటారో రానున్న రోజుల్లో. దీని అందరికీ కూడా మళ్ళీ థియేటర్ని ఎగ్జిస్ట్ చేయడం కూడా తర్వాత చాలా కష్టంగా మారే పరిస్థితి. జరిగిపోయింది, డ్యామేజ్ అయితే జరిగిపోయింది. అఖండ 2 మాత్రం మరి రిలీజ్ అవటం అయితే లేటే. కానీ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మరి అఖండ 2కి ఎఫెక్ట్ పడుతుందా, లేదంటే పోటీలో వస్తే వేరే సినిమాకి ఎఫెక్ట్ పడుతుందా, లేదా అఖండ 2 కోసం ఎవరైనా తమ స్థానాన్ని వదులుకుని మరొక 1 మంత్ 2 మంత్ వెనక్కి వెళ్ళిపోతారా మరి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? అఖండ 2 రిలీజ్ అవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.